మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఒక్కసారిగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసబస అనేది అయింది. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా ప్లకార్డ్స్ తీసుకొని కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీలు వెంటనే అమలు చేయాలంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా డిమాండ్ చేయడంతో అక్కడ ఒక్కసారిగా మొత్తం జరిగింది. మొత్తం మీద ఒక్కసారి ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది. ఏంటి అక్కడ గొడవ జరగడం గల కారణాలు ఏంటి? మేము గొడవ చేయాలన్న ఇంటెన్షన్తోనే రాలేదు కౌన్సిల్కి. ఈరోజు జస్ట్ పబ్లిక్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయాలి అనే ఇంటెన్షన్తో రావడం జరిగింది. కానీ మేయర్ గారు స్టార్టింగ్ నుండి కూడా మేము అడుగుదామంటే మాకు మైక్ కూడా ఇవ్వని పరిస్థితి ఉండే. సో మేము ప్లాకార్డ్స్ పట్టుకొని పోడియం దగ్గరికి వెళ్ళాము. కానీ పోడియం దగ్గరికి వెళ్ళినప్పటి నుండి కూడా కాంగ్రెస్ కార్పొరేటర్స్ మా మీద గూండాగిరి చేస్తున్నారు. మా చేతిలో ఉన్న ప్లాకార్డ్స్ గుంజుకొని చింపేసి పడేయడం అట్లా చేస్తుండే. సో అక్కడ గొడవ జరిగింది అంతే. మేము జస్ట్ పబ్లిక్ ఇష్యూస్ లాస్ట్ 1 year నుండి కూడా ఒక్క పని కూడా అయితలేదు జిహెచ్ఎంసీలో, దాని గురించి డిస్కషన్ చేద్దామని అడగడం జరిగింది అంతే. కానీ మేయర్ పోడియం దగ్గరికి అలా వెళ్ళడం కరెక్ట్ కాదంటూ కూడా అంటున్నారు. ఇంకోవైపు సభ ప్రారంభమైన 5 నిమిషాలకు వాయిదా వేశారు. ఏమంటుంది దీనిపైన? ఇది ఫస్ట్ టైం కాదు మేయర్ పోడియం దగ్గరికి వెళ్ళి, చాలా పెద్ద ఇష్యూస్ కూడా అయినాయి. కానీ అప్పుడు రియాక్ట్ కానీ మేయర్ గారు ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యి మమ్మల్ని అరెస్ట్ చేయించిండ్రో మాకు అర్థమైతలేదు. ఎందుకంటే మేము ప్రజల తరఫున ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అడ్రస్ చేయాలి కౌన్సిల్లో అనేది మా ఇంటెన్షన్. అదొక్కటే మా ఇంటెన్షన్ తప్ప వేరే ఏది గొడవ చేయాలన్నది ఇంటెన్షన్ లేకుండా మాకు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆడ జరిగిన గొడవ మొత్తం ప్లకార్డ్స్ చించుకుంటూ ఒకవైపు మేయర్ దృష్టి తీసుకెళ్లాలంటూ కూడా మేము వెళ్ళాము. ఇది మొదటిసారి కాదు పోడియం దృష్టికి వెళ్ళాను, కానీ చాలాసార్లు వెళ్ళాం. కానీ ఈసారి మేయర్ ఈ విధంగా అరెస్ట్ చేయించడం ఏమాత్రం కరెక్ట్ అంటే ఒకవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రజల సమస్యల కోసం పోరాడుతుంటే వాళ్ళు మాత్రం కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు, కావాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు మా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటే ఒకవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుతం అంతా పాటు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.